నమస్కారం సూపర్ ఫుడ్స్ కి స్వాగతం. నేను మీ మధు. కానీ ఈ రోజు నేను స్టూడియోలో లేను. చూడండి, మనమున్నది తిరుపతి. ఆ కొండ కనిపిస్తోందా? ఆ గాలి ఫీల్ అవుతోందా? ఇక్కడ ఒక పవిత్రత ఉంది. మాటల్లో చెప్పలేను, ఫీల్ చేయాలి. ఈ రోజు మనం వెళ్తున్నాం డైరెక్ట్లీ సోర్స్ కి. తిరుపతి లడ్డు కోట్ల మంది తెలుగు వాళ్ళ ఫెయిత్, డివోషన్ మరియు లవ్ ని క్యారీ చేసే ఆ డివైన్ ప్రసాదం. దాని స్టోరీ, దాని హిస్టరీ, దాని మేకింగ్ అన్ని ఈ రోజు మీకు చూపిస్తాం. నాతో ఈ రోజు ఉన్నారు తిరుపతిలో పుట్టి పెరిగిన, ట్రెడిషనల్ వైట్ కుర్టాలో డివినిటీతో వచ్చిన నందిని గారు. నమస్కారం. నమస్కారం మధు గారు. తిరుపతిలో సూపర్ ఫుడ్ షూట్ అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. తిరుపతి నా హోమ్, ఈ కొండ నా చైల్డ్హుడ్. స్వామి దర్శనంతో పాటు ఆ లడ్డు ఎక్స్పీరియన్స్ ఏ తెలుగువాడికైనా అన్ఫర్గెటబుల్గా ఉంటుంది. ఈ రోజు ఆ అన్నీ మీతో షేర్ చేయడం నాకు చాలా స్పెషల్గా ఉంది. నందిని గారు, మనం ఇప్పుడు కొండదారులు నడుస్తున్నాం. చాలా మంది దేవోటూటీస్ కనిపిస్తున్నారు. అవును మధు గారు, ఇది చాలా అందంగా ఉంది. అంత దేవాలయానికి వెళ్తున్నట్లుంది. అవును, ఈ పుణ్యక్షేత్రం. మనం కూడా దేవుని దర్శనం కోసం వెళ్తున్నాం. చాలా మంచిది. ఈ ప్రకృతి చూస్తే మనసు ఎగిరిపోతోంది. అవును, ఇది ఎంతో మంచిది. మనం వేర్వేరు స్టేట్స్ నుండి వచ్చినట్టున్నాం. అవును, కానీ ఇది చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది. మధు గారు, తిరుపతికి రోజు సగటున 50,000 నుండి 1,00,000 మంది వస్తారు. ప్రతి ఒక్కరూ ఒక ప్రేయర్తో, ఒక హోప్తో వస్తారు. ఆ కలెక్టివ్ డివోషన్ అది గాల్లో ఫీల్ అవుతుంది. మీకు కూడా అది ఫీల్ అవుతుంది కదా? ఎగ్జాక్ట్లీ. ఏమనగా ఇక్కడ వచ్చినప్పుడు మన ప్రాబ్లమ్స్ చిన్నగా అనిపిస్తాయి, ఒక బిగర్ ఫోర్స్ ఉందని ఫీల్ అవుతుంది. నందిని గారు, మీరు చిన్నప్పటి నుండి ఇక్కడ ఉన్నారు, మీకు ఈ ఫీలింగ్ ఇంకా వస్తుందా? అవును, ఇంకా వస్తుంది. ఇది ఒక ప్రశాంతతనిస్తుంది. ప్రతిసారి వస్తుంది మధు గారు. నేను 100 సార్లు కొండెక్కాను, కానీ ప్రతిసారి ఫస్ట్ టైంలా ఫీల్ అవుతుంది. మా నాన్న నన్ను ప్రతి పుట్టినరోజుకి ఇక్కడికి తీసుకొచ్చేవారు. స్వామి దర్శనం తర్వాత లడ్డు చేతిలో పెట్టి చెప్పేవారు, ఇది స్వామి దీవెన, జాగ్రత్తగా తినమ్మా. ఇప్పుడు నాన్న లేరు, కానీ ఆ వర్డ్స్ ఇంకా వినిపిస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు. వ్యూవర్స్, మీకు కూడా తిరుపతితో ఇలాంటి మెమరీ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. ఇంట్లో తిరుపతి లడ్డు స్టైల్లో చేయవచ్చా? ట్రై చేద్దాం. టీటీడీ ఎగ్జాక్ట్ రెసిపీ రెప్లికేట్ చేయడం ఇంపాసిబుల్ మధు గారు. వారి ప్రాసెస్, వారి డివోషన్ యూనిక్, కానీ ఆ స్పిరిట్ తో, ఆ లవ్ తో ఇంట్లో చేయొచ్చు. టేస్ట్ చాలా క్లోజ్ గా వస్తుంది. పర్ఫెక్ట్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి. కావలసినవి 2 కప్స్ బెసన్, ఫైన్ గా ఫ్రెష్ గా, 1.5 కప్స్ షుగర్ పౌడర్ చేసినది, 1/2 కప్ ప్యూర్ కౌ ఘీ వామ్ గా, క్యాషూస్, రేజన్స్ జనరస్ గా, 1 టీ స్పూన్ కార్డమమ్ పౌడర్, చిటికెర ఎడిబుల్ క్యాంఫోర్, ఇదే డివైన్ అరోమా సీక్రెట్. గీలో ఫ్రై చేసిన క్యాషూస్, రేజన్స్. మొదట బెసన్ డ్రై రోస్ట్ చేయాలి, లో ఫ్లేమ్ లో గీ లేకుండా. కాన్స్టెంట్లీ స్టర్ చేయాలి. అవును, అర్థమైంది. ఇలా చేస్తే బాగా కలుస్తుంది. కలర్ చేంజ్ చూడండి మధు గారు. లైట్ గా ఉన్న బెసన్ స్లోలీ గోల్డెన్ అవుతోంది. వామ్ గీ స్లోలీ యాడ్ చేయండి, స్టర్ చేస్తూ. కన్సిస్టెన్సీ చూడండి, నీదర్ టూ డ్రై, నీదర్ టూ వెట్. గీలో ఫ్రై చేసిన క్యాషూస్, రేజిన్స్ వేయండి. కార్డమమ్ పౌడర్ వేయండి. హీట్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఎడిబుల్ క్యాంఫోర్ వేయండి. పౌడర్ షుగర్ యాడ్ చేయండి, మిక్స్ చేయండి. ఇప్పుడు వామ్గా ఉన్నప్పుడే లడ్డులు చేయాలి, కూల్ అయిపోతే బైండ్ అవ్వదు. జీ చేతికి రాసుకుని రౌండ్ షేప్లో ఫర్మ్లీ ప్రెస్ చేయండి. లడ్డు తయారవుతుంది. చూడండి మధుగారు. నందిని గారు, ఆ షేప్, ఆ కలర్ ఎగ్జాక్ట్లీ తిరుపతి లడ్డులా ఉంది. స్మెల్ చూడండి, ఆ ఎడిబుల్ క్యాంఫోర్ అరోమా. స్వామి దీవెనా రెడీ మధు గారు. నందిని గారు, ఈరోజు తిరుపతిలో ఉండి మీతో ఈ జర్నీ చేసి నాకు చాలా ఫుల్ఫిల్లింగ్గా ఫీల్ అవుతోంది. నాకు కూడా అదే ఫీలింగ్ మధు. ఇది చాలా స్పెషల్ జర్నీ. తిరుమల లడ్డు ఈ రోజు జర్నీ కంప్లీట్ అయింది. నేను మధు. మన తెలుగు ఫుడ్ హెరిటేజ్ చాలా రిచ్. మనం దాన్ని సెలబ్రేట్ చేద్దాం, ప్రొటెక్ట్ చేద్దాం. నెక్స్ట్ కర్నూలు ఉగ్గాని బజ్జి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.